సభకు నమస్కారం. ఈరోజు సుప్రసన్న సాహిత్య వివేచన 20వ భాగంలో మనకు సుప్రసన్న గారి సంస్కృత ప్రశస్తి అనే అంశం పైన ప్రసంగించడానికి వచ్చినటువంటి మిత్రులు శ్రీ ప్రకాష్ గోగికర్ గారు. వారు సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు వరంగల్ సంస్కృత ఆంధ్ర కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి 15 సంవత్సరాలు అక్కడే విశ్వేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాలలో పనిచేశారు. గత 4 సంవత్సరాల నుంచి నిజాం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ మరియు పిహెచ్డి పట్టాను అక్కడే పొందారు. తెలుగు మరియు సంస్కృతంలో సుమారు 40కి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ఇప్పుడు ప్రార్థన తర్వాత వారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. కృష్ణాం కృష్ణలబీజహారలసితాం కృష్ణస్తుతాఖ్యాయికాం కృష్ణస్వాదు మనోజ్ఞగాన మధురాం కృష్ణప్రియాం వైష్ణవీం కృష్ణాంభ పరిశోధనీయగమనాం కృష్ణక్రియాదారిణీం కృష్ణాంభోజదళాయతాక్షయుగళాం సరస్వతీం భావయే. అయ్యా ప్రకాష్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీ మైక్ అన్మ్యూట్ చేయండి. ప్రకాష్ గారు. సార్ చేశాను సార్. ఓకే, మాట్లాడండి. సభా సరస్వతికి వందనం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఆచార్య సుప్రసన్న గారి సంస్కృత ప్రశస్తి అనే ఈ యొక్క వ్యాసం గతంలో సన్నుతి పత్రికలో రాయడం జరిగింది. అయితే ఈ వ్యాసాన్ని ఈ చదవడం కొంచెం ఎక్కువ సమయం లభించలేదు. అయినా పర్వాలేదు, కొంత మీ ముందు వ్యాసం విషయాలు ప్రస్తావించడానికి సాహసిస్తాను. పెద్దలు తప్పులుంటే క్షమించాలి అని ప్రార్థిస్తూ ఆరంభిస్తాను. కోవెల సుప్రసన్నాచార్యులు గారిది గొప్ప సంస్కృత వంశం, పండిత వంశం. వారి తాతగారు శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్యులు గారు. వారు వరంగల్లో కొంత సంస్కృత పాండిత్యం సంపాదించి విజయనగర ప్రాంతానికి వెళ్ళి శ్రీభాష్యం, పురాణేతిహాసాలు, వివిధ శాస్త్రాలు, విశిష్టాద్వైతం, వేదాంతాది విద్యలను అభ్యసించారు. సుప్రసన్న గారి అమ్మమ్మ గారి కుటుంబం కూడా గొప్ప పండిత వంశమే. శ్రీమాన్ ఠయ్యాల లక్ష్మీ నరసింహాచార్యులు వీరి అమ్మగారి తండ్రి గారు. వారు శతాధిక గ్రంథకర్తలే. ఇరు కుటుంబాలలోని శ్రీ వైష్ణవ సంప్రదాయం, శాస్త్రీయ విద్యలు, కవిత్వం ఇవన్నీ చిన్ననాటి నుండే వారి వ్యక్తిత్వంపై బలమైన ముద్ర వేశాయి. వీరి ఇంట్లో ఎప్పుడు శాస్త్ర చర్చలు, సాహిత్య చర్చలు జరుగుతూ వీరిల్లే ఒక విద్యా కేంద్రంగా విలసిల్లుతూ ఉండేది. సుమారు 500 సంస్కృత, ద్రవిడ, తెలుగు గ్రంథాలు ఉండడం వలన ఈ ఆచార్యుల వారికి సంస్కృతంపై పట్టు సాధించడానికి ఇవి దోహదపడినవని గమనిస్తాం. వీరికి సంస్కృతంపై ఎంతో పట్టు ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువ రచనలు సంస్కృతంలో చేయలేదు. దానికి కారణం తెలియదు. కానీ వీరు వ్రాసిన 1-2 రచనలే వారి యొక్క సంస్కృత సరస్వతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీరు రాసినటువంటి సంస్కృతానికి సంబంధించినటువంటి ఒక స్తోత్ర కావ్యం శ్రీపుర మహాలక్ష్మి సుప్రభాతం, రెండవది నృసింహ ప్రపత్తి, తర్వాత సద్గురునామ సౌరభం అనే వ్యాఖ్యానము, వేద సూక్త సౌరభం అనే వ్యాఖ్యానము, తర్వాత మణిసేతు అనేటటువంటి ఇది ఒక పద్య ఖండ కావ్యము, తర్వాత శ్రీ నిరుక్తి అనేటటువంటి ఈ యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలకు సంబంధించినటువంటి ఇదొక
పుస్తకం వీరు రాసినటువంటివి. అంటే వీరు రాసిన సంస్కృత రచనలు స్తోత్రాలు 2 కనిపిస్తున్నాయి, వ్యాఖ్యానాలు 3, మొత్తం 5 రచనలు ఉన్నవి. దీనిలో శ్రీపుర మహాలక్ష్మి సుప్రభాతం అనేటటువంటి దాని గురించి కొంచెం ప్రస్తావిస్తాం. శ్రీపుర మహాలక్ష్మి ఆ దేవాలయం తమిళనాడులో ఉన్నట్టుగా నేను విన్నాను. అయితే ఈ సుప్రభాతంలో 24 శ్లోకాలు, 12 శ్లోకాలు స్తుతి, 4 శ్లోకాలలో మంగళాశాసనం ఉన్నది. అయితే ఈ పుస్తకం ఈ రచన అనేది పుస్తక రూపంలో రాకపోవడం కొంత బాధను కలిగించే విషయం. అయినా భవిష్యత్తులో పుస్తక రూపం సంతరించుకుంటుందని నా యొక్క నమ్మకం. వారు ఈ గ్రంథానికి ఆంగ్లంలో వివరణ కూడా రాశారు. చూస్తాం వరుస. ఆచార్యుల వారు ఆదిశక్తిని మంత్ర బీజాక్షరాలతో కీర్తించారు. శ్లోకం: ఓంకార పీఠ నిలయే శ్రిత కల్పవల్లి ఐంకార పరనిర్మిత వేద పుంజే హ్రీంకార వర్ణ పరికల్పిత శక్తి లోకే శ్రీంకారనాద రసికే తవ సుప్రభాతం. శ్రీపుర మహాలక్ష్మిని ఓం ఐం హ్రీం శ్రీం అని ఆదిశక్తిని మంత్ర బీజాక్షరాలతో ఆచార్యుల వారు కీర్తిస్తూ, ఈ యొక్క అమ్మవారు బీదవారికి, భక్తులకు, బలహీనులకు వీరందరి పట్ల ప్రసన్నతను కలిగి ఉంటుందని ఆమె దయార్థ హృదయాన్ని సుప్రసన్న గారు ఈ విధంగా కీర్తించారు. త్వన్నేత్ర పంకజ రజోవంశు భవార్క చంద్రవహ్ని ప్రపంచిత మిదం భువనం చ కాలం కాలాతిరిక్త దిగదీతమనంత భోగ్యం త్వత్స్థానమంభ పరిపాలయ సుప్రభాతం. ఓ అమ్మ, సూర్యచంద్రులు, అగ్ని, విశాలమైన ప్రపంచము, కాలములన్నింటిపై నీపై దయను చూపుము, నీ యొక్క దయను ప్రసరింపజేయుము తల్లి. నీవు కాలాతిరిక్తమైన, దిశాతిరిక్తమైన, అనంతమైన ఆనందదాయివై ఉన్నావు. మాకు మార్గదర్శనము చేయమమ్మ. పరమాత్మ స్వరూపిణి అయిన ఆ లక్ష్మీదేవి యొక్క దర్శనమును భక్తులు సర్వదా దర్శింపగోరుచున్నారు అని సుప్రసన్న గారు వివరించారు. అష్టాదశ శక్తి పీఠాలలో తనను తాను ఆ పరాశక్తి సుస్థిరపరచుకున్నది అని ఆచార్యుల వారు ఈ యొక్క శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. అష్టాదశ ప్రకట పీఠ విశిష్టమూర్తే అష్ట ప్రకృత్య విహృతాఖిల విశ్వసర్గే అష్ట ప్రభక్త సువిభూతి భిరిష్టదాత్రి దేవి ప్రసీద పరిపాలయ సుప్రభాతం. దేవి జాగృహి స్వర్ణ గోపుర రమ్యకాంతి విలాస మోహిని దేవి జాగృహి శ్రీ వికుంఠ విరక్త శ్రీపుర పీఠవాసిని లోకరక్షణ దీక్షే విధిరుద్ర దిక్పతి సంస్తుతే దేవి విష్టవైరభిపూజితే పరిపాలయే హే మహేశ్వరి. ఓ మాత, నీకు నమస్కరించుచున్నాను. అష్టాదశ శక్తి పీఠ రూపములుగా నిన్ను నీవు సుస్థిరపరచుకున్న ఓ విశిష్టమూర్తి, అష్టవిధ ప్రకృతులను కల్పించి తద్వారా నీ ప్రపంచమును సృష్టించి నిన్ను ప్రార్థించు వారికి అష్ట సిద్ధులను ప్రసాదించి వారి కోరికలను తీర్చే ఇష్టధాత్రి, మమ్ము రక్షించే పాలించే ఓ తల్లి, నీకు సుప్రభాతమమ్మా. ఇంకా అని అంటూ, మా కోరికలు తీర్చే మహిమాన్వితమైనటువంటి ఓ మూర్తి, సౌందర్య మూల నిహిత, సర్వలోకాలను సృష్టించి పాలించి రక్షించి సకల సృష్టి చేత అర్చింపబడే మాత, ఓ అమ్మ, బంగారు గోపురముతో వెలుగొందుచున్న ఆలయ నివాసిని, వైకుంఠపురము నుండి శ్రీపుర పీఠానికి వచ్చిన మాత, మేల్కొనుము తల్లి. లోకరక్షణయే దీక్షగల మాత, బ్రహ్మరుద్రాది దేవతలు, అష్ట దిక్పాలకులు స్వర్గము నుండి నిన్ను స్తుతించుచున్నారు అని ఈ విధంగా కీర్తిస్తున్నారు. మరొక శ్లోకం చదువుతాను. సర్వేష్టదే సమహితే సకలానుభావ్యే సౌందర్యమూల నిహితే
పరదేవతే త్వం నిత్యం స్మరామి నిఖిలాగమతంత్ర కావ్య సాహిత్య సారిణి శివే తవ సుప్రభాతం ధ్యాయంతి త్వాం పరమ ఋషయః సిద్ధ సంకల్ప ధీరాః సేవంతి త్వాం మనుజ దితిజ స్వర్గలోకాదివాసాః గాయంతి త్వాం భువి కవి జనాః పద్య గీతాదికైశ్చ తార్క్ష్యరూఢే నిఖిల విభవే జాగృహి క్షీరవర్ణే. ఓ మాత, సిద్ధులు పరమయోగులు మహారుషులు నిన్ను ధ్యానించుచున్నారు. సర్వజనులు స్వర్గలోకాది వాసులు మరియు రాక్షసులు నిన్ను సేవించుచున్నారు. అమ్మ, ప్రపంచంలో ఉండే కవి పండితులెల్లరూ పద్య గీతముల చేత గానము చేత నిన్ను కీర్తించుచున్నారు. గరుడవాహిని అమ్మా, క్షీరవర్ణ అయిన సకల సౌభాగ్యవతి అయిన దేవి మేలుకొనుమమ్మా అని ఈ విధంగా సుప్రభాతం చెప్పినటువంటి ఆచార్యుల వారు. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నవి, కానీ ఇంకా మహాలక్ష్మి యొక్క స్తుతిని కూడా 2-3 శ్లోకాలు చదివి వినిపిస్తారు. సుప్రసన్న గారు మహాలక్ష్మిని వేదత్రయిగా, అంటే 3 వేదాల సమాహార మూర్తిగా తత్వముగా భావిస్తూ ఇలా కీర్తించారు. ఋగ్భిః స్తుతా యజుర్భిః సాధ్య సామభిరనంత సుఖపద్య ఆద్యా సంవిద్వేద్య సావతు సా నారాయణీ హరేః పత్ని. ఋగ్భిః స్తుతా యజుర్భిః సాధ్య సామభిరనంత సుఖపద్య ఆద్యా సంవిద్వేద్య సావతు నారాయణీ హరేః పత్ని. వేదమయీం నాదమయీం దేవమయీం విశ్వమాతరం వందే యా విశతి హృదయ మధ్యే జ్వాలరూపేణ చిత్కళామూర్తి అని. ఓ అమ్మ, అతిథి నీ యొక్క మొదటి రూపం. 2వ రూపం ఉష. లోకరక్షణార్థం నీవే తిరిగి 3 రూపాలను ధరించి లక్ష్మి, దుర్గా, సరస్వతి రూపాలతో శక్తివైనావు. హిరణ్యవర్ణ రూపినివి, సర్వమంత్రాక్షరాకృతివైన నీవు దుఃఖమును పోగొట్టునది, ఉపాసులకు హృదయం యందు నివసించున్నది. కేశవ పత్ని అయిన ఓ తల్లి, నీకు వందనం. హిరణ్యవర్ణాం హరిణీం సర్వమంత్రాక్షరాకృతిం ఉపాసక హృదంకస్తాం వందే కేశవ వల్లభాం. ఓ లక్ష్మి, శ్రీపుర లక్ష్మి, మహాలక్ష్మి యొక్క స్వరూపమును శుద్ధ తత్వంగా సుప్రసన్న గారు చక్కగా వర్ణించారు. ఓ తల్లి, భూమిపై నీవు శుద్ధ చైతన్య రూపినివై, వేద రూపిణి, నాదరూపినివై, సకల విద్యలలో ఉన్నతమైన వేదాంత విద్య రూపినివై, వినీలాకాశంలో దేవ పరిషత్తు చేత కీర్తింపబడుచున్న శుభప్రదాయిని మహావిష్ణు పత్నివైన ఓ తల్లి, హృదయపూర్వకముగా నిన్ను ధ్యానించుచున్నాను అని ఈ విధంగా ఈ యొక్క శ్రీపుర మహాలక్ష్మి యొక్క స్తుతిని కూడా వారు చెప్పడం రచించారు. ఇక తర్వాత నృసింహ ప్రపత్తి అనేటటువంటి పుస్తకం చూసినట్లయితే ఈ గ్రంథంలో 150 పద్యాలున్నాయి. దాంట్లో 12 సంస్కృత శ్లోకాలను వ్రాసారు. మొదట ఈ గ్రంథంలో 5 శ్లోకాలలో గురుస్తుతి అనేటటువంటి అంశాన్ని వారు చేర్చారు. దీనిలో గురువు యొక్క గొప్పదనాన్ని 5 శ్లోకాలలో వివరించారు. దానిలో ఒక 2 శ్లోకాలు చూస్తాను. మనసా వచసాప్యగమ్యమానో మననీయామృత క్షీరవాబ్ధిరేషః అపి దేవగణైరచింతనీయో పరమార్థోక్షరనాద బిందురూనః గురుమండలమండనాయమానో జగదుత్తారణ దివ్యమార్గదీపః కరుణావరణాలయో మహాత్మా అనుభావ్యో అనుచరైర్నిరంతరాయం అని ఈ యొక్క 2 శ్లోకాలు చదివి
తర్వాత నృసింహ ప్రపత్తిలోని ఒక శ్లోకాన్ని చదువుతాను. శ్రీ సంక్లిష్టమానహతాబ్జ వసంతి యోగీంద్ర సంభావితం శంకస్వచ్ఛతనుం త్రినేత్ర రుచిరం సౌదర్శినీ వేల్లితం భక్తార్తిక్షేపణం కృపాజలనిధిం దేవాధిదేవం ప్రభుం లక్ష్మీ నరసింహదేశికమహం సేవే సురాద్రీశ్వరం. ఇది లక్ష్మీ నృసింహుని యొక్క స్తోత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం, చదివాను. తర్వాత మీరు రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథం సద్గురునామ సౌరభం. ఇది సుప్రసన్నుల వారు సద్గురునామ సౌరభం అనేటటువంటి గ్రంథం ఏంటి అంటే, శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు యొక్క భక్తుడు, వారి యొక్క భక్తుడు శశిమౌళి అనేటటువంటి వారు సంస్కృతంలో రాసినటువంటి అష్టోత్తర శతనామావళికి, అంటే సద్గురు శివానందమూర్తి గారిని మనస్సు అందుంచుకొని శశిమౌళి గారు సంస్కృతంలో రాసినటువంటి సద్గురు అష్టోత్తర శతనామావళి అనేటటువంటి గ్రంథం ఉన్నది. దానికి సుప్రసన్నాచార్యులు గారు వీరు తెలుగు వ్యాఖ్యానం, ఒక్కొక్క నామానికి తెలుగులో వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఈ వ్యాఖ్యానం అనేటటువంటిది సుప్రసన్న గారికి సంస్కృత సాహిత్యంపై విశిష్టాద్వైత, అద్వైత, ఇంకా అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంస్కృత సాహిత్యానికి సంబంధించినటువంటి వేదాంతపరమైనటువంటి అనేక అంశాలు ఇక్కడ మనకు వ్యాఖ్యానంలో కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ఒక నామాన్ని వారు వివరించిన విధానాన్ని వివరిస్తాను. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. ఇది గురువు యొక్క ఒక గుణంలో ఒక గురువును స్తుతిస్తున్నటువంటి ఒక నామంలో ఇది ఒక నామం. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. గురువు గుణత్రయ వర్జితుడని సుప్రసన్న గారు అద్భుతంగా వ్యాఖ్యానించారు. సద్గురు శివానందమూర్తి గురుదేవులది శుద్ధతత్వ స్వరూపం, అక్కడ రజస్తమసాలకు తావులేదు అని ఇక్కడ బహిరాదులకు ప్రవేశం లేదు అని వారి వ్యవహారం అంతా శుద్ధ సత్వ మండలంలోనే ఉంటుందని, అయితే మనం పై పరివేశాలను పరిమితులలో నిలచి ఉండడం చేత వాటిని దాటి శుద్ధతత్వాన్ని స్పృశించడం మనకు సాధ్యం కాదు. శుద్ధతత్వం నిష్క్రియము, అకర్మకృత్తు. అయితే లోక వ్యవహారం కోసం వారు దిగివచ్చి రజస్తమసాలను స్పృశిస్తూ ఉంటారు. అప్పుడు ఈ ప్రవృత్తి అంతా మనకు కానవస్తుంది. రెండవ స్థాయిలో కనిపించే వారి మూలతత్వాన్ని త్రిగుణాలకు అతీతమైనదని తెలియజేయుచున్నది ఈ యొక్క గుణత్రయ వివర్జితాయ నమః అనేటటువంటి ఈ యొక్క నామం. ఇంకొక నామం ఓం జ్ఞానప్రదాయ నమః. జ్ఞానం అంటే ఇక్కడ విజ్ఞానంతో కూడిన జ్ఞానం అనే అర్థం. విజ్ఞానం విశేషమైన జ్ఞానం, స్వానుభవపూర్వకమైనది. పర అపర విద్యలను ముండకోపనిషత్తు పేర్కొన్నది. పరవిద్య విశ్వాతీతమైన బ్రహ్మలీలను గురించి చెప్పేది, అపర విద్య విశ్వమయమైన బ్రహ్మమును గురించి చెప్పేది. ఈ రెండు జ్ఞాన విజ్ఞానాలు. శ్రీ గురుతత్వం పర అపర లోకాలకు అనుసంధానమైన సేతు. పరబ్రహ్మోపాసన జ్ఞానహేతువు కావచ్చు. గురుపాసన జ్ఞాన విజ్ఞానాలకు హేతువవుతుంది. విశ్వ రహస్యము అవగాహనకు రావటం, దాని ద్వారా బ్రహ్మతత్వమును ఎరిగే కోరిక కలుగుతుంది. ఇది నిత్యానిత్య వివేకం. అది పరమాత్మను ఎరిగే స్థితికి కారణమవుతుంది. ఇక్కడ వైరాగ్యం కలుగుతుంది, ముముక్షత్వం కలుగుతుంది. ఆత్యంతికంగా బ్రహ్మ సాధనకు మార్గం ఏర్పడుతుంది. అందువల్ల శ్రీ గురుదేవుడు జ్ఞానప్రదాయుడు అని వివరించడం జరిగింది. ఇక తర్వాత వేద సూక్త సౌరభం అనేటటువంటిది వీరు రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథం మరొకటి. ఈ వేద సూక్త సౌరభంలో 20 సూక్తాలకు మరియు గాయత్రి మంత్రోపాసన యొక్క గొప్పదనాన్ని, 20 సూక్తాలకు వ్యాఖ్యానమును, మంత్రపుష్పం యొక్క గొప్పదనాన్ని
రాస్తూ వివరిస్తూ సుప్రసన్న గారు వేద సూక్త సౌరభం అనేటటువంటి ఈ యొక్క గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో సమర్పణ అనేటటువంటి 9 పేజీల పీఠిక ద్వారా ఆచార్యుల వారు వేద శబ్దార్థం, వేద స్వరూపం, వేదాలు, శాఖలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, వేద ప్రామాణ్యతను, సంప్రదాయాలకు వేదం యొక్క ప్రామాణ్యత, ఉపనిషత్తులకు వేదానికి గల సంబంధం, వేదవాక్కులకు గల అర్థాలు, అపోహలు, కొందరు చెప్పిన వక్ర భాష్యాన్ని సున్నితంగా ఖండిస్తూ నిజమైన అర్థాన్ని తెలియజేశారు. వేద సూక్తాలకు ఇతరులు రాసిన భాష్యాలను ఆచార్యుల వారు అనుసరించలేదు. సూక్తార్థ వివరణలో మాత్రం కొంతవరకు శ్రీ అరవిందులు, శ్రీ కలిపాక శాస్త్రి, శ్రీ దామోదర్ సాత్వలేకర్, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు వంటి వారి యొక్క వ్యాఖ్యానం కొంత తోడ్పడిందని తెలిపారు. అపారమైన వేద విజ్ఞానం సామాన్యులకు కూడా అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క వ్యాఖ్యాన గ్రంథాన్ని అందించారు సుప్రసన్న గారు. నాసదీయ సూక్తం గురించి వివరించారు ఆచార్యుల వారు. సృష్టి మొదలైనప్పుడు సత్తు ఉన్నదని కాదు, ఆ సత్తే ఉన్నదని రెండు విరుద్ధమైనది, అసత్తే ఉన్నదని రెండు విరుద్ధమైన అభిప్రాయాలు ఉపనిషత్తులలో కనిపిస్తున్నాయి. అయితే ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం మరింత విలక్షణంగా సృష్టి మొదట ఏది ఉన్నదో చెప్పలేమని, సత్తు గాని అసత్తు గాని సృష్టికి ఆరంభం కాదని, అది అనిర్దేశమని చెప్పడం జరిగిందని, సృష్టి ఆరంభంలో శూన్యం లేదు, ఒకానొక సృష్టి కారణమైన సత్పదార్థం కూడా లేదు, అది ఒక అనిర్వచనీయమైన స్థితి, గాలి లేదు, ధూళి లేదు, ఆకృతి పొందిన పదార్థం లేదు, అధోలోకాలు లేవు, ఊర్ధ్వలోకాలు లేవు, ఉనికి గల పదార్థాలు ఆవరించే అంశం లేదు, అది ఎక్కడ నుండి వస్తుందో ఆ కారణము లేదు, శుభాశుభాలు లేవు, సృష్టికి కారణమైన అగాధమైన జలం ఉండేది అనుకుంటే అది లేదు. ఈ విధంగా ఈ నాసదీయ సూక్తం యొక్క వివరణ చాలా చక్కగా వివరించడం జరిగింది ఆచార్యుల వారు. తర్వాత మణిసేతువు అనేటటువంటి పుస్తకంలో వారు ఈ విధంగా ఆచార్యులు రాసినటువంటి మణిసేతువులో త్రిశక్తి రూపిణి అయిన జగన్మాతను కీర్తించినటువంటి ఖండకావ్యం. ఇందులో కొన్ని పద్యాలు పూర్తిగా సంస్కృత రచనతోనూ, కొన్ని పద్యాలు పాక్షిక రచనతోనూ ఉన్నవి. ఇవి ఒక గొప్ప సంస్కృత కవి వైదర్భి రీతిలో చేసినటువంటి సాహితీ సమర్చన వలె సాగింది ఈ యొక్క మణిసేతువు గ్రంథంలో. ఒక శ్లోకం చదువుతా. శ్రీ సంధాయిని వార్షుకాంబుదర రోచిర్వక్త కారుణ్యమాయా సంతారిణి అజ్ఞాభావచయదావాగ్ని ప్రమాద్వారికే ధీ సంచాలిని బ్రహ్మారోచిషవు స్వాధిష్టాన వహ్ని ప్రభాహ్రీ సంజీవని భుతమింద్రియ గణంభుల్ మల్చుకోనీదెనన్. ఇక 2 పదాలు తప్ప మిగతావన్నీ కూడా సంస్కృత పదాలే మనకు ఈ యొక్క శ్లోకంలో దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా శ్రీ నిరుక్తి అనేటటువంటి పుస్తకం కూడా వీరు రాయడం జరిగింది. ఈ ఖండకావ్యాలలో శ్రీ నిరుక్తి మహాలక్ష్మి యొక్క అష్టోత్తర నామాలలో ఒకదానిని ఆంతర్యంలో భావం చేయగా స్ఫురించిన తాత్పర్య సంపుటిలో వేదోపనిషత్తు స్తోత్ర గంధముల యొక్క జ్ఞానం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా వారు అక్కడక్కడ పూర్తిగా పాక్షికంగా సంస్కృత ఖండికలు రాశారు. వాటి నుండి ఒకటి ఉదాహరిస్తాను. ఫస్ట్ కాంత అనే సైడ్ హెడ్డింగ్ తో ఇచ్చారు. కాంత ప్రభా దివ్య జీవన దివౌకః సారిణీయాప్సరః కాంతాగీతిక నృత్య పూజిత పదాం కా బ్రహ్మరౌద్రీ జగత్కాంతాలోక సమర్చితాంఘ్రీయు
గధో కల్పకల్పా తమః కాంతాగ్ని శిఖాదృశాంత జననీ కాపదవే మమ్మిటన్. ఇది ఒక పదం తప్ప మిగతా అంతా కూడా సంస్కృతమే మనకు కనిపిస్తుంది. ఉత్పుల్లాం పద్మప్రియ అనే ఇంకో సైడెడిక్ తో ఉత్పుల్లాంబుజ పద్మపత్ర వసతి యోగాన్మిషజ్వాలికాం చత్ఫాలోగ్ర వికాస హస్త విలసచ్చక్రాబ్జ క్షీరోదశ శ్వత్పేనా నారదా స్వత్పేనాధరహాస దీప్తమణిభూషసా స్వీకృతాజాండ సంసత్ఫకీక సుధారమే మృదూనిక్షాదేవి పద్మప్రియా జయలక్ష్మీ యద నిల్పుకొందునిను సార్వాలంక్రియామూర్తి శ్రీహయశ్రీ శ్రీరాంశ విలాస సర్వనిగమ వ్యాహార అష్టాదశ ప్రియదేశ స్థిత భక్తపాలన కళాప్రీతాత్మ సక్షీణని రక్షోహరణ ప్రకారను సమశ్చాంప నిలాంపాకృతిం. క్షమించాలి. సరే, ఈ విధంగా ఈ యొక్క శ్రీనిరుక్తి అనేటటువంటి పద్య గమనం ఉన్నది. తర్వాత శ్రీకృష్ణోపనిషత్ అనే పుస్తకం ఆచార్యుల వారు రాసినటువంటి ఉపనిషత్ గ్రంథం శ్రీకృష్ణ ఉపనిషత్. దీనిలో 2 ఖండికలు ఉన్నాయి. మొదటి ఖండికలో శ్రీకృష్ణుని అవతార విశేషాలు వివరింపబడ్డాయి. ఇందులో 4 గద్య కావ్యాలు గద్యవాక్యాలు 26 శ్లోకాలు ఉన్నాయి. రెండవ ఖండికలో ఈ యొక్క ఉపనిషత్తు అధ్యయనం వలన పాఠకునికి కలిగే ప్రయోజనాలు వివరిస్తూ 20 గద్య వరుసలు ఉన్నాయి. దీనికి ఆచార్యుల వారు వేద, ఉపనిషత్తు, రామాయణ, భాగవత, పురాణాది గ్రంథాల నుండి సందర్భానుసారంగా ఉదాహరణ శ్లోకాలను, వాక్యాలను తీసుకుంటూ సులభగ్రాహ్యమైనటువంటి వ్యాఖ్యానము, గంభీరమైనటువంటి వ్యాఖ్యానము చేయడం జరిగింది. గోప్యాగావరుచస్తస్యా వంశస్తు భగవాన్ రుద్రః శృంగమింద్రః స్వఘోసురః గోకులం వనవైకుంఠం తాపసాః తత్ర తే ధ్రుమాః లోభక్రోధాదయో దైత్యాః కలికాలస్థిరశ్రుతః. గోపికలు, గోపకులు, గోవులు, వేదరుక్కులు, దైవీ వాక్కులు, వసుదేవుడు వేదమైతే గోపిక, గోపక, గోవులు వేదవాక్కులు. ఈ వాక్కులు ఋషుల చేత దర్శింపబడినవి. ప్రస్తుతం దండకారణ్య వాసులైన మునులు తమ హృదయంలో నిలుపుకున్న స్వామిని రూపము తాము ధరించిన వేదంగా తామై గోప సందోహం గోపి శబ్దాలకు రక్షకులని అర్థం. లోకమును వేదం కాపాడుచున్నది. తమ తపస్సుల చేత మునులు లోకాన్ని కాపాడుచున్నారు. గోశబ్దానికి వాక్కు అని అర్థం, ప్రకాశించే వాక్కు. ఈ యొక్క వాక్ సమూహమే గోపికలు అని ఈ విధంగా చాలా గొప్ప వివరణ రాయడం జరిగింది. ఇక ఎక్కువగా క్షమించాలి, ఎక్కువ సమయం ప్రిపేర్ కావడం. ఈ సమయాన్ని పండిత వర్గంకి పూర్తిగా ఏమంటాం ఉపయోగం చేయలేదని భావిస్తున్నాను. అందుకు పెద్దలందరూ క్షమించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మరి మరొకసారి ఎప్పుడైనా ఏదైనా పూర్తిగా సంసిద్ధత ఉండి బాగా ప్రిపేర్ అయి చెప్తానని కోరుకుంటూ ఇంకా తొందరగా ముగిస్తున్నందుకు క్షమించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. నమస్కారం. కృతజ్ఞతలు సార్. మీరు అట్లా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. చాలా కృతజ్ఞతలు. నేను రామ్మూర్తి అండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అట్లా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఇవ్వగలిగినది కరెక్ట్ గా ఇచ్చారు.
అంటే మీరు ఎంత సార్, సార్, కరెక్ట్ గా అయితే సార్ ఇక్కడ మాది ఇల్లు కన్స్ట్రక్షన్ ఒక పని నడుస్తున్నది. పొద్దు నుంచి అటే తిరగడం అయింది, నిన్న మొన్న. మనము సరే అట్లా అయింది. ఇది మనకి ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ మీ దగ్గర నుంచి అమృతాన్ని తీసుకుంటాం. అయ్యో సార్, సంతృప్తికరంగానే ఉంది. సార్ గిరిజామనోహర్ గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాను సార్. సార్ ఓపిక ఉందా? పర్వాలేదు సార్. యువమిత్రుడు ప్రకాష్ గారి ప్రయత్నం, ఎందుకంటే మేము కొత్త తరాన్ని తీసుకురావాలి అనే ఆలోచనలో వీలైనంత వరకు యువకులను ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ దిశగా కొంత దీంట్లోకి వచ్చి ఈ మార్గాన్ని ఎన్నుకోవడమే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వేదం నుంచి ఆధునిక వాదం వరకు సంపూర్ణమైనటువంటి అవగాహనతో సాహిత్య రంగంలో తనదైన విశ్వరూపం చూపించిన వారు సుప్రసన్న గారు. వారిని అంత సులభంగా మనం చేరుకోవడం కొంచెం కష్టమైన పని, కానీ మంచి ప్రయత్నము. ఇంకా చాలా విషయాల్లో చాలా మార్పులు, చాలా సాధన కావాలి. మా మాట మన్నించి ఈ కార్యక్రమానికి ఒప్పుకొని వచ్చారు మిత్రుడు. చాలా సంతోషం. తనకు కృతజ్ఞతలు. ప్రజల వారు ఉన్నారు, ఏమన్నా మాట్లాడారు? కృష్ణమూర్తి గారు ఇంకెవరితో మాట్లాడిస్తారా? సరే, ఎప్పుడు మన స్పందన నార్మంచి వారు ఎప్పుడు స్పందన చెప్పలేదు, ఇవాళ తప్పకుండా మాట్లాడాలి. ఎవరు సార్? నార్మంచి వారు మాట్లాడవచ్చు సార్. మన నాగేళ్ల వారు ఉన్నారు. నార్మంచి వారు మైక్ ఆన్ చేశారు. మాట్లాడండి. నార్మంచి వారు మాట్లాడితే ఇంకేంటి మనకి. మీరు ముఖాన్ని కూడా చూపించండి సార్. ప్రయత్నమే చేస్తున్నా సార్. మీరు వెంటనే పద్యం రాస్తారేమో అని భయం. జిడ్డోడు ముఖము వాడు. నేను కవిత్వం మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది సార్. నా ఒక్క పద్యం అన్నా చూసారా ఈ మధ్య? వస్తాయి. పద్యం ఏంటి, మీరు వ్యాసాలు పుంఖాలుగా సృష్టిస్తున్నారు కదా. సరే, ప్రకాష్ గారు సార్ నమస్కారం సార్. చాలా చక్కటి ప్రసంగాన్ని చేశారు. ఆయన సౌజన్యం ఏంటంటే నేనేమీ చెప్పలేదు అనటం వారి సౌజన్యం అయినా కూడా. అయ్యో సార్, నిజంగా సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. అసలు సుప్రసన్న సార్ గురించి చాలా నాకు అభిమానం. నేను విశ్వేశ్వర సంస్కృత కళాశాలలో పనిచేసిన ఒక సెక్రటరీగా ఉండి నాకు పీజీలో తరగతులు ఇవ్వడానికి వారు అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ వ్యాసం ఇవ్వడానికి కూడా వారే స్వయంగా పుస్తకాలు కూడా ఇవ్వడము నేను మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాను సార్. వారికి కృతజ్ఞతలు. సుప్రసన్న గారికి కూడా చాలా చాలా నమస్కారాలు. అయితే నాకు చాలా బాధపడుతున్నాను సార్. నాకు ఇంకా కొంచెం సమయం చిక్కి ఉంటే, ఇప్పుడు నేను అక్కడ కన్స్ట్రక్షన్ వరకు వెళ్ళి వచ్చాను సార్. అది ఇంకా సమయం చిక్కి ఉంటే బాగుండు. మళ్ళీ ఒకసారి పెద్దలందరూ క్షమించాలి. నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. తప్పకుండా ఏ విషయమైనా కూడా కొంచెం సమగ్రంగా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి చెప్తాను అని మళ్ళీ ఒకసారి. సార్ మీరు చెప్పండి సార్. సార్ అనంత కృష్ణ గారు మీ గురించి మాట్లాడుతున్నారు. వారు కనుక సర్టిఫికేట్ ఇస్తే మీకు చాలా మంచి సర్టిఫికేట్. అనంత కృష్ణ గారు మాట్లాడండి. ఆయనకి సమయము చిక్కి ఉంటే ఇంకా బాగా చెప్పేవారు అన్నారు, కానీ వారు చెప్పింది ఏమీ చిక్కిపోయిన విషయం కాదు. చక్కగా చెప్పారు. సుప్రసన్న గారు ఎన్ని చోట్ల సంస్కృతాన్ని వినియోగించి చెప్పారో అన్ని ఘట్టాలని కూడా స్పృశించి వాటి ఇక్కడిక్కడ ఉన్నాయ్యా మీరందరూ చూసుకోండి అనేటటువంటి ఫలితం అయితే ఎటువంటి సందేహం లేకుండా నేటి ఉపన్యాసంలో కలుగుతుంది. ఇందులో ఏం అనుమానం లేదు. ఇక పద్య రచన ధోరణి అంటారా, గిరిజా మనోహర్ బాబు గారు చాలా చక్కటి మాట చెప్పారు. ఆయన మనసులో దూరి చెప్పటం అన్నది అంత తేలికైన విషయం కాదు. కానీ గురువులు ఎంత అపార కరుణామూర్తులంటే వారిని స్మరించుకోగానే వారి హృదయానికి మనకి ఆవిష్కరింపజేస్తారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఆ విధంగా వారి హృదయాన్ని మీరు ఆవిష్కరించారని అనుకుంటూ చక్కటి ఉపన్యాసం అందించిన శ్రీ ప్రకాష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన కుందావజ్జుల వారికి నమస్కారం. రామశాస్త్రి గారు మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి బాబు. అదే సుప్రసన్న గారి కవిత్వాన్ని బాగా అధ్యయనం చేసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వేలు పెట్టి ఇది బాగా ఉన్నది బాగాలేదు అనటం కరెక్ట్ కాదు. సుప్రసన్న గారి
నాకు ప్రసన్న గారి మీద నాకు బాగా అభిమానం ఉంది. ఆ ఉన్నకాడికి ఆ సంస్కృత సాహిత్యాన్ని బాగా పరిచయం చేశారు ప్రకాష్ గారు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ హనుమంతరావు గారు మీరేమన్నా మాట్లాడాలి. అసలు ఏంటి ఉత్తగా వచ్చి కూర్చుంటే ఎట్లాగా? మీరు ఎప్పుడు మాట్లాడమంటే ఎట్లా? మీరు ప్రిన్సిపాల్ సార్. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. హనుమంతరావు గారు మైక్ ఆన్ చేసుకోండి సార్. ఇంకెవరన్నా చూడండి కృష్ణమూర్తి గారు, లేకుంటే మధ్యల వారు ఉన్నారేమో చూడండి. మధ్యలో వారు ఇంతకు ముందు కనిపించారు, ఉన్నారా? వెళ్ళినట్టుంది సార్. వారణాసి వారు ఉన్నారు. మాట్లాడమనండి. గణేశ్వరి గారు. సరే సరే సార్, ఇవాళ కార్యక్రమం ముగించేద్దాం. ఈరోజు కార్యక్రమంలో సుప్రసన్న గారి సంస్కృత ప్రశస్తి అనే అంశం పైన శ్రీ ప్రకాష్ గోగికర్ గారు చక్కటి ప్రసంగాన్ని అందజేశారు. ఇది సుప్రసన్న సాహిత్య వివేచనలో 20వ భాగము. ప్రకాష్ గారు, అనంతకృష్ణ గారు అన్నట్టుగానే ప్రకాష్ గారు సరే వారికి దాదాపు మనం ఒక వారం 10 రోజుల క్రితమే చెప్పినాము. సరే కారణాంతరాల వల్ల వారికి ఉండేటువంటి మిగతా వ్యాపకాల వల్ల సరిగా నేను కాలేదు అన్నారు. కానీ అనంతకృష్ణ గారి లెక్క ప్రకారం చాలా బాగా మాట్లాడినారని చెప్తున్నారు. ఎందుకంటే సుప్రసన్న గారి సాహిత్యం గురించి కానీ ఆ సంస్కృతం గురించి కానీ నాకంత తెలియదు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. ప్రకాష్ గారికి కృతజ్ఞతలు. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన ప్రకాష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అట్లాగే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్థితితో ముగించుకుందాం. పతి నీవై గతి నీవుగా మతియు నీవై సర్వభావ క్రియాతతి నీవై స్మృతి నీవుగా వెలిగినం ధన్యంబు మజ్జీవ సంగతి సర్వస్వముని పదార్పణముగా కల్పింతునేని సమాగత నీలాంబుద మాలికా కృతి సదృక్ష గోపికా వల్లభ. నమస్కారం.